న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మీరు ఎంతగానో అభిమానించే మీ ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్ వారి బంపర్ ఆఫర్. రూపాయికే, కేవలం ₹1 చికెన్ దమ్ బిర్యానీ, రూపాయికే చికెన్ కర్రీ, రూపాయికే 10 పుల్కా, రూపాయికే లుంగి మామా ఫలూదా. ఈ ఆఫర్స్ ప్రతి ₹1000 బిల్లుపై ఇవ్వబడును. అవును, మీరు వింటున్నది నిజమే. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. అనుభవజ్ఞులైన వంట మాస్టర్లచే మీకు నచ్చే, మీరు మెచ్చే పసందైన రుచికరమైన వంటకాలతో మీకు స్వాగతం పలుకుతుంది ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్. విజయండి ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్, రవిప్రియ మాల్ ఎదురు, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 8861999009, 8864999009. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పలువురు వామపక్ష నేతలు విమర్శించారు. హోంమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, రైతు కూలీ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం దుర్మార్గమని, తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె లలిత కుమారి, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, డిహెచ్ఈఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవద సుబ్బారావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, జన విజ్ఞాన వేదిక నాయకులు ఏవి పుల్లారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, సిపిఎం నాయకులు జాల అంజయ్య, పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు జయంత్ బాబు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్పన, మహిళా సంఘం కార్యదర్శి విజయలక్ష్మి మరియు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అట్టడుగు ప్రజల పక్షాన నిలబడి భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అవమానకరమైన పదజాలంతో ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించాడు. ఈరోజు అమిత్ షాని పొగడ్డమో, అంబేద్కర్ని పొగడ్డమో, లేదంటే అంబేద్కర్ని ఆరాధించడము అంటే అది మీ అందరికీ పాపం వస్తుంది. ఆయన్ని కాకుండా దైవాన్ని ధ్యానించండి, దైవ పూజ చేయండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. 7 జన్మల మీరు చేసుకున్న పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి, మీ అందరికీ మంచి జరుగుతుందని ప్రజలకు ఆయన పిలుపునిచ్చాడు పార్లమెంటు సాక్షిగా. ఒక భారత రాజ్యాంగం, లౌకిక రాజ్యం, సర్వసత్తాక లౌకిక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న భారతదేశ పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రము సరైంది కాదు. ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరుగుతుంది. అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, ఈ దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి, అలాగే ఈ దేశాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగ లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతునివ్వాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు జరగబోయే ప్రజా పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ అహంకారపూరితంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలిపించాయి. ఆంధ్ర రాష్ట్రంలో 10 వామపక్షాల పార్టీల పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ సభ్యుడిని ఉద్దేశించి చేసినటువంటిది కాంగ్రెస్ మీద కోపంతో కాదు, అంబేద్కర్ భావజాలాన్ని మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది. ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతో ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి అంటే ఇప్పుడున్న పరిమితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేయాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలో భాగమే
అమిత్ షా వ్యాఖ్యలు. అందుకే ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా రాజీనామా చేసే వరకు ఈ పోరాటం సాగుతుంది. ప్రజలందరూ దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. డిసెంబర్ 17వ తేదీన భారత పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగ సృష్టికర్త నిర్మాత అంబేద్కర్ని అవమానపరచడం, ఈ ఆలోచన కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మొత్తం వాళ్ళ ఆలోచన విధానంలో భాగంగా మనుస్మృతిని రంగంలోకి తీసుకురావాలని, 400 సీట్లకు పైగా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ వ్యాఖ్యలు కడుపుల నుంచి బయటకు వచ్చినాయి తప్ప పెదాల నుంచి బయటకు వచ్చినాయి కావు. అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడో, ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్తంగా ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ సిపిఎంఎల్ వీడముఖ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక నియంతృత్వ ధోరణితోటి, అహంకార ధోరణితోటి మొత్తం రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని ఇప్పటికే హరించి వేసి ఇప్పుడు రాజ్యాంగాన్ని ఒక మనువాద రాజ్యాంగంగా అమలు జరపడానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం బీజేపీ ఇంకా ఈ కేంద్రంలో, ఈ దేశంలో మనువాద హిందుత్వ విధానాల్ని అమలు చేయడం కోసం వాళ్ళు కోరుకున్న విధంగా రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న ఈ చర్యల్ని భారత ప్రజానీకం తీవ్రంగా ఖండించాలి. గతం నుంచి ఇది 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో, ఒక అభ్యుదయ భావాల్ని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న అనేక మంది ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్రవాదుల్ని నిర్మూలించింది ఈ బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రజల హక్కులు, పేద బలహీన బడుగు వర్గాల హక్కులు, ఈ రాజ్యాంగంలో రూపొందించబడిన హక్కుల్ని కాల్రాచే ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు సాగుతున్న నిరసన కార్యక్రమాలని ప్రజలందరూ విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల తరఫున మీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.